గ్లిమ్స్‌లో ఇక్కడ కల్కి దేవుడిని చూపించినప్పుడు వెనకాల ఇక్కడ ప్రభాసన్నని చూడొచ్చు. అంటే మేబీ ఎవరైనా భైరవకి వాళ్ళ గాడ్ కల్కి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టున్నారు. లేదంటే భైరవకి ఆ విగ్రహం దొరికి అది తనతో తెచ్చుకుంటే దాన్ని కొంచెం ఏజ్డ్ వాళ్ళు చూసి ఇది వాళ్ళ దేవుడని చెప్తుండొచ్చు. ఈ వీడియోలో ఇప్పటివరకు కల్కి టీం రిలీజ్ చేసిన కంటెంట్ చూసి వాటిలో నాకు దొరికిన కొన్ని డీటెయిల్స్‌తో ఇలా అవ్వచ్చేమో అని చెప్పబోతున్నా అంతే. ఏదో పెద్దోడు చిన్నోడికి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు నాకు నాగశ్విన్ మావ కల్కి స్టోరీ ఏమీ చెప్పలేదు. సో ఈ వీడియోని సీరియస్‌గా కాకుండా జస్ట్ హైప్ ఎక్కించుకోవడానికి మాత్రమే చూడండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. రైడర్స్ దగ్గర ఉండే ఈ సింబల్ అండ్ గ్లిమ్స్లో ఉండే ఈ సింబల్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి. ఈ సింబల్లో ఒక వ్యక్తి ఏదో పర్సన్ ఆర్ యానిమల్ని లైక్ డాగ్ ఆర్ హార్స్ని కాల్తో తొక్కుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ బుజ్జి టీజర్లో ఇక్కడ ఉన్నది కమల్ హాసన్ గారు. అండ్ అది కూడా స్పేస్ సూట్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అండ్ ఈ ఏరియా ఏంటంటే ఏదో స్పేస్ స్టేషన్ అండ్ రాకెట్ లాంచర్ని ఇక్కడ చూడొచ్చు. కమల్ హాసన్ గారిని ఎమోషనల్గా డ్యామేజ్ చేసి ఆయన విలన్గా మార్చుండొచ్చు ఎవరైనా. సో అందుకే ఆయన కలిగా మారుండొచ్చు. అండ్ గ్లిమ్ స్టార్టింగ్లో ఈ సింబల్ ఏంటంటే మణిపుర చక్ర. అండ్ ఇది మన బాడీలో ఉండే 7 చక్రాస్లో ఒకటి. దీని గురించి ముందు ముందు మాట్లాడుకుందాం. BUZZ1 అదే బుజ్జి ఇంట్రో సీన్లో చూపించే ఈ స్పేస్ షిప్ క్యాటర్ పిల్లర్ నుంచి ఇన్స్పైర్ అయ్యాను అనుకుంటా. అండ్ బుజ్జి రోడ్ మ్యాప్ కోసం సెర్చ్ చేస్తుంటే ఇక్కడ ఒకసారి వరల్డ్ మ్యాప్ చూడండి. చాలా చేంజెస్ కనపడుతున్నాయి. అసలు కొన్ని కంట్రీస్ అయితే మాయమైపోయాయి. మేబీ ఏమైనా వార్స్ లైక్ World War III అండ్ ఫ్యూచర్ వార్స్లో అవన్నీ స్మాష్ అయిపోయి మిగతా కంట్రీసే మిగిలాయి అని మనకి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారనుకుంటా. మూవీలో ఆ వార్ సీక్వెన్సెస్ కూడా గ్లిమ్స్ వేస్తారేమో, లైక్ అశ్వత్థామ పాస్ట్లో ఫైట్ చేసేటప్పుడు వేసిన గ్లిమ్స్ లాగా. ఈ 100th ఫ్లైట్ కమాండర్ మానస్ కోసమని ఈ పైలట్ చెప్తాడు. ఇక్కడ ఈ పైలట్ చెప్పే మాటలు చూస్తుంటే ఆ కమాండర్ హిట్లర్ టైప్ అనుకుంటా. ఎందుకంటే ఆయన కోసం మోస్ట్ పవర్ఫుల్ అయిన రెబల్స్ టెరిటరీ నుంచి వెళ్ళడానికి కూడా ఈయన రెడీ అయిపోయాడు. సో దీన్ని బట్టి రెబల్స్కి అండ్ ఆ మానస్ అనే కమాండర్కి పెద్ద యుద్ధమే జరగబోతుందని అర్థమవుతుంది. మొత్తం సిరీస్లో ఎక్కడ చూసినా సరే రైడర్స్ వాడే స్పేస్ షిప్స్కి ఇద్దరు గార్డ్స్ ఎప్పుడూ ఉంటారు. అండ్ వాళ్ళ వెహికల్స్ ఏమో ఉయ్యల్ టైప్లో ఉంటాయి. అండ్ రెబల్స్ వాడే వెహికల్స్ ఏమో నార్మల్ బైక్స్లో ఉంటాయి. ఇక్కడ రెబల్స్ బుజ్జి ఫ్లైట్ మీద అటాక్ చేసినప్పుడు ఆ 3 రైడర్స్ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ రాయన్ అంటే పశుపతి గారిని కాకుండా కింద ఇద్దరు ఉన్నారుగా, కైరా అండ్ రెబల్ 03. వీళ్ళని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. బుజ్జి రన్ అయ్యేది సి ప్రోగ్రామ్ మీద అనుకుంటా. ఇక్కడ చూడండి, #include stdio int ఎక్సెట్రా అని కోడ్ ఉంటుంది. మేబీ ఆ టైంకి ఆ లాంగ్వేజ్ ఇంకొంచెం మాడిఫై చేసి బుజ్జిలో ఇంటిగ్రేట్ చేసినట్టున్నారు. జస్ట్ ఒక యానిమేషన్ సిరీస్కే ఇంత డీటెయిలింగ్ పెట్టారంటే ఇంకా మూవీకి ఏ లెవెల్ డీటెయిలింగ్ ఉంటుందో ఆలోచించండి. బుజ్జి ఫ్లైట్లో బుజ్జి ఒకటే ఉండదేమో, అంటే బుజ్జి క్లోన్స్ కూడా ఉంటాయనుకుంటా. ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ. సో బుజ్జి టైప్ బాట్స్ ఇంకో 2 ఉన్నాయి ఇదే ఫ్లైట్లో. సో బుజ్జి వాటి హెల్ప్తోనే స్టార్టింగ్ ఆ రైడర్ ఫ్లైట్కి డ్యామేజ్ చేసినప్పుడు ఇంట్రోలో బయటకు వస్తుంది అనుకుంటా. లేదా అవి జస్ట్ స్టేషనరీ బాట్స్ కూడా అయి ఉండొచ్చు. బుజ్జి తప్పించుకునేటప్పుడు ఒక పిల్లర్ వెనక వస్తున్న రైడర్ మీద పడినట్టు చూపిస్తారు. ఆ రెబల్ బ్రతికాడా లేదా అనేది తర్వాత చెప్తా. ఒక రెబల్ బుజ్జిని ఏదో గ్యాడ్జెట్తో అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ ఎల్స్ సమ్ అదర్ టైప్ ఆఫ్ వేవ్స్ పంపి దాన్ని కొలాప్స్ చేస్తాడు. అయితే ఇలా హ్యాక్ అయినప్పుడు ఆ ఫ్లైట్ స్క్రీన్ మీద మేడే అని డిస్ప్లే అవుతుంది. మేడే అంటే రైడర్స్ కోడ్లో సమ్ అనానమస్ యాక్టివిటీ అనుకుంటా. ఇక్కడ వీళ్ళకి ఈ పైనాపిల్స్ దొరికినప్పుడు కైరా, అదే ఈ నూడిల్స్ అమ్మాయి ఫైనల్లీ సమ్ రియల్ ఫుడ్ అని అంటుంది. అండ్ వీళ్ళు ఉండేది శంబాలా అని కూడా చెప్తుంది. మన పురాణాల ప్రకారం అయితే శంబాల్ అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని, వరల్డ్లో అన్ని ఫెసిలిటీస్ ఉండే ఒక చోటని, అండ్ కల్కి కూడా అక్కడే పుడతాడని అర్థమవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళేమో ఆ ప్లేస్ బాగా డ్యామేజ్డ్ అని అండ్ అక్కడ తినడానికి ఫుడ్ కూడా సరిగ్గా ఉండదని డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే మన పురాణాల ప్రకారం కాకుండా నాగిమామ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. భైరవ బుజ్జిని తయారు చేయడానికి వాడే టైరు ఆ ఒక్కటే ఉండదు. ఈ ఏరియాలో ఉండే ప్రతి ఆటో రిక్షాకి ఉంటుంది ఆ టైరు. ఈసారి చూసినప్పుడు అబ్జర్వ్ చేయండి. భైరవతో ఇంకో గ్యాంగ్ ఉంటుంది కదా, బౌంటీ హంటర్స్ గ్యాంగ్. వాళ్ళ పేర్లు వాంగ్స్ అని ఇక్కడ ఈవిడితో చెప్తారు. అండ్ గ్లిమ్స్లో ఇక్కడ భైరవ బ్యాక్ సైడ్ ఉండేది కూడా వాళ్ళే అనుకుంటా. ఈ ఏరియాలో అన్ని టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ట్రైలర్స్ అండ్ గ్లిమ్స్లో అన్ని లాంగ్వేజెస్తో డైలాగ్స్ ఉంటే ఏదో పాన్ ఇండియా మూవీ కదా, కొత్తగా ట్రై చేస్తున్నారేమో అనుకున్నా. కానీ ఆ టైం పీరియడ్లో ఉన్న పీపుల్కి అన్ని లాంగ్వేజెస్ వచ్చని తెలిసేలా మనకి హింట్ ఇస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి కానీ మన తెలుగు లాంగ్వేజ్ కనపడదు. ఒక్క చోట కనపడుతుంది, అది కూడా జస్ట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అది ఎక్కడో ముందు ముందు చెప్తా. సిరీస్లో ఒకడు ఉంటాడుగా, నన్ను ఒంటరిగా వదిలేరా అని అంటూ ఉంటాడు ఎప్పుడు. వీడెవడో ప్రభాస్ అన్న కన్నా పెద్ద ఇంట్రోవర్ట్లో ఉన్నాడు. వీడిని సిరీస్లో చాలా చోట్ల చూపిస్తారు సేమ్ అదే డైలాగ్తో. వీడికి కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉన్నట్టుంది మూవీలో, లేకపోతే అన్నిసార్లు చూపించారు కదా. ఈ ఏరియాలో అందరూ పురుగుల్ని ఆర్ ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటారు. న్యాచురల్ ఆర్ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ని జస్ట్ కాంప్లెక్స్ మెంబర్స్ మాత్రమే తింటారు. అండ్ ఇక్కడ భైరవ ఆ బార్ ఓనర్కి అక్కడ పెద్ద బల్లు ఉందంటే ఆయన భయంతో చూడ్డు, దాన్ని కూడా ఫ్రై చేసి వచ్చని చూస్తాడు. భైరవ బ్రహ్మానందం గారి ఇంటి గ్లాస్ని ఫైర్ థ్రస్టర్తో కట్ చేస్తాడు. అదే బుజ్జి ఇంట్రో వీడియోలో చూపిస్తారుగా, దాంతో అనమాట. ఇక్కడ డీటెయిలింగ్ అస్సలు మిస్ అవ్వలేదు. సో హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనమాట.
అందుకే కార్ అంత ఈజీగా రెడీ చేసుకుంటాడు. భైరవాకి కాంప్లెక్స్ మెంబర్షిప్ అంటే ఎంత ఇష్టమంటే తన హ్యాండ్ గ్యాడ్జెట్లో కూడా ఫీడ్ చేసుకుంటాడు దాన్ని. ఇక్కడ చూడండి ఆ మెంబర్షిప్కి ఎంత అండ్ తన దగ్గర ఉన్నది ఎంత అని మొత్తం డిస్ప్లే చేస్తారు. ఇందాక రెబల్స్ ఇద్దరిని గుర్తుపెట్టుకోమన్నా కదా, వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. వాళ్ళకి కూడా బౌంటీ పెడతారనుకుంటా రైడర్స్. మీకు గుర్తుందా బుజ్జి గ్లిమ్స్లో స్టార్టింగ్లో ఏ మిషన్ ముష్కిల్ హీ నహీ నామున్కిన్ హే భైరవా అని అంటుంది బుజ్జి. యాక్చువల్గా ఈ డైలాగ్ అమితాబ్ బచ్చన్ గారు 1978లో యాక్ట్ చేసిన డాన్ మూవీలోది. తర్వాత దీన్ని షారుఖ్ ఖాన్ గారు 2006లో అదే డాన్ నేమ్ మూవీలో వాడతారు. డాన్ మూవీ మన తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారి యుగంధర్ అండ్ మన ప్రభాస్ గారి బిల్లా మూవీ. అమితాబ్ బచ్చన్ గారికి అండ్ ప్రభాస్ గారికి కల్కి మూవీతో సంబంధం ఉంది. అలాగే షారుఖ్ ఖాన్ గారికి కూడా ఉంది. ఎలాగంటే వీడి పేరు పఠాన్. ఇది జస్ట్ నా ఊహ మాత్రమే. బ్రహ్మాస్త్ర మూవీలో వైల్డ్ కార్డ్ లాగా షారుఖ్ ఖాన్ గారిని ఈ మూవీలో కూడా తీసుకొస్తే ఎంత బాగుంటుందో. భైరవ ఎప్పుడు జంప్ చేసి ల్యాండ్ అయినా నైస్ ల్యాండింగ్ అని అంటుంటాడు. డార్లింగ్ అనే వర్డ్తో పాటు ఇది కూడా భైరవకి ఒక ఊతపదం అనుకుంటా. ఇందాక తెలుగు వర్డ్ ఉంటుందని చెప్పా కదా, అది ఎక్కడంటే భైరవ ఆ రిక్షావాడిని హెల్ప్ అడిగిన ప్లేస్లో ఇక్కడ చూడొచ్చు. ఈ వర్డ్ చదవండి. ఇది యాక్చువల్గా టైపింగ్ తెలుగులో వచ్చే వర్డ్ అనమాట. ఈ వర్డ్ మీకు అర్థమైందా? అంటే ఆ టైంలో కూడా ఆటగాళ్ళు ఉంటారని హింట్ ఇస్తున్నారు. ఫైనల్గా సినిమాటిక్ ఓనర్స్ ఉంటుందని రివీల్ చేశారు. అంటే ఈ ఒక్క పార్ట్తోనే మూవీ ఆగిపోదు, ఇంకా చాలా పార్ట్స్ వస్తుంటాయి. అంటే మన పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టైమ్ లైన్స్ని టచ్ చేస్తూ చాలా సీన్స్ ఉండొచ్చు అనమాట. అండ్ అల్లు అర్జున్ గారి వాయిస్ అదే ఆ సోషల్ మీడియాలో వాడి వాయిస్ని ఇమిటేట్ చేసింది. అండ్ వాంగ్స్ అదే భైరవాతో సహా బౌంటీ హంటర్లో ఉంటాడుగా, వీళ్ళిద్దరికీ డబ్బింగ్ చెప్పింది ఒకళ్ళే. నేను ఇంకా అల్లు అర్జున్ గారిని ఇమిటేట్ చేసినోడితోనే డబ్బింగ్ చెప్పించారనుకున్నా. ఈయన కూడా బాగా ఇమిటేట్ చేశారు అల్లు అర్జున్ వాయిస్ని. కాదు శ్రీతేజ వాయిస్ని. అండ్ ఈ వాయిస్ని మనం భైరవ తన వెహికల్ని రెడీ చేసేటప్పుడు బీజిఎంలో కూడా వినొచ్చు. ఈసారి విన్నప్పుడు అబ్జర్వ్ చేయండి. సిరీస్ చూసినప్పుడు మీరు ఎవరైనా వీళ్ళ లిప్స్ని అబ్జర్వ్ చేశారా? వాళ్ళు మాట్లాడేది తెలుగు కాదు, ఇంగ్లీష్. ఇదొక ఇంటెలిజెంట్ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని టచ్ చేయాలంటే ఇది వాళ్ళు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉండాలి లిప్సింక్. లేదంటే మనం తెలుగు డబ్బింగ్తో మలయాళం మూవీని చూసినట్టు ఉంటుంది. లిప్సింక్ ఇంగ్లీష్లో ఉన్న ఒక్కచోట మాత్రం మూవీ టీం మన తెలుగు రూట్స్ని టచ్ చేశారు. ఎక్కడంటే సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లో బ్రహ్మానందం గారు ఒక సాంగ్ పాడతారుగా, భలే మంచి రోజు అని. అప్పుడు ఆయన పాడేది తెలుగు సాంగే. ఎలా చెప్తున్నా అంటే ఇంగ్లీష్ సబ్టైటిల్స్లో కూడా సేమ్ లిరిక్స్ వస్తాయి విత్ తెలుగు మీనింగ్. అశ్వత్థామ టీజర్లో ఆ బొడ్డోడు లాస్ట్లో అశ్వాంకుల్ వెయిట్ ఫర్ మీ అంటే మన సోషల్ మీడియా యువత ప్రభాస్ అయితే ఏకంగా డార్లింగ్ అని వస్తాడేమోరా అశ్వత్థామని అని అనుకున్నారు. నేనైతే చచా ఇది మైథలాజికల్ ఫిలిం కదా, అలాంటిదేమో ఉండదేమో అనుకున్నా. కానీ వింటేజ్ ప్రభాస్ని చూశాక అది నిజమే అవుతుందేమో అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ప్రభాస్ అమితాబ్ బచ్చన్ గారిని అదే అశ్వత్థామని ఏమని పిలుస్తాడు? కింద కామెంట్ చేయండి. ఈ మూవీలో భైరవాకి చదువు రాదని స్టార్టింగ్ బుజ్జి స్పెల్లింగ్ని పలికేటప్పుడు అండ్ లాస్ట్లో సెంటిమెంటల్ స్పెల్లింగ్ తెలియదు అన్నప్పుడు క్లియర్గా కన్వే చేశారు. సో అందుకే భైరవ పెద్ద దొంగగా మారతాడు. అండ్ పోస్టర్లో చూపించే ఆ షేడ్స్ కూడా నొక్కేసినవే. అండ్ వీళ్ళు ఉండేది కాశీలో. బుజ్జి గ్లిమ్స్లో ఇక్కడ కోఆర్డినేట్స్ చూశారు కదా, ఇది రాజస్థాన్ బార్డర్ దగ్గరలో ఉంటాయి. అండ్ కాశీ ఉండేది ఉత్తరప్రదేశ్లో. రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ పక్క పక్కనే ఉంటాయి, మన ఆంధ్ర అండ్ తెలంగాణ లాగా అనమాట. సో భైరవకి బుజ్జి దొరికేది రాజస్థాన్ బార్డర్లో అనమాట. బుజ్జి గ్లిమ్స్లో భైరవ హ్యాండ్స్లోంచి 2 బాల్స్ వస్తాయి, గుర్తుందా? వాటిని భైరవ బుజ్జిని కంట్రోల్ చేయడానికి ఇక్కడ చూడొచ్చు, అదే లీష్ ప్రోగ్రామ్తో. అండ్ ఈ సిరీస్లోనే ఆ లీష్ ప్రోగ్రామ్ని డిలీట్ చేసేస్తాడు. మళ్ళీ తర్వాత ఎందుకు వచ్చి ఉంటుంది అండ్ మళ్ళీ ఎందుకని బయటకు తీసేశాడు అంటే భైరవ ఇంకా టోటల్ కంట్రోల్ బుజ్జికి ఇచ్చేసి ఇంకా నువ్వే అన్నీ ఆపరేట్ చేసి అంటాడేమో. సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, బీ రెడీ ఫర్ ఇట్. అండ్ ఇక్కడ సబీ చీజం భారతీయ ఫ్లెక్సీ ఉంటుంది, అంటే ఆల్ ఆర్ ఇండియన్ థింగ్స్ అని. ఆ టైం లైన్లో టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయిందని మనకి చాలా వేస్లో చూపించారు. లైక్ హోలోగ్రామ్స్ కెన్ బీ ఇన్ ఫిజికల్ ఫామ్ అని, అండ్ వాళ్ళకి కొట్టే క్యాపబిలిటీ ఉంటుందని. అండ్ గెస్ వాట్, బుజ్జి కెన్ స్మెల్. ఎస్, బుజ్జికి స్మెల్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ భైరవ ఫిష్ స్మెల్ అని చెప్పగానే బుజ్జి ఊపిరి పీల్చడం అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఆ ట్రైమిథాలమైన్ని స్మెల్ చేస్తుందిగా. అండ్ ఆ హోలోగ్రామ్ మ్యాన్ కోసం ఆ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలకలు ఎండు చేపని ఆర్ ఆ ట్రైమిథాలమైన్ కెమికల్ తినడం చూపిస్తారు. మైండ్ బెండింగ్ డీటెయిలింగ్ కదా. ఈ చిన్నపిల్లాడు గ్లిమ్స్ అండ్ అశ్వాంకుల్ టీజర్లో చూపిస్తారుగా, రాయా, ఆ పిల్లోడు అనుకుంటా. ఎందుకంటే తనకు కూడా ఒక అక్క ఉంటుంది అండ్ తన ఇల్నెస్తో లెగలేకపోవడాన్ని ఇక్కడ చూపిస్తారు గ్లిమ్స్లో. ఈ పిల్లోడి దగ్గర తీసుకున్న స్టోన్తోనే మన భైరవ గ్లిమ్స్లో హోలోగ్రామ్ని ఆపరేట్ చేయడం చూడొచ్చు. అంటే అది అశ్వాంకుల్ స్టోన్ కాదనుకుంటా. సిరీస్లో లాస్ట్లో భైరవ అండ్ బుజ్జి మాట్లాడుకునే సీన్లో బ్యాక్ సైడ్ ఇక్కడ వెనకాల ఈ ఆబ్జెక్ట్స్ని చూడండి. ఇవి చూడడానికి క్లాక్స్లో ఉన్న వాటిలో టైం మాత్రం 10:20
అని 80 దాకా ఉంది. అంటే ఆ టైం పీరియడ్లో టైం మెజరింగ్లో కూడా చేంజెస్ వచ్చుంటాయా, లేదా అవి వేరే టూల్స్కి సంబంధించిన మీటర్సా? నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అవి ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఇంకా. వీడియో కోసం చాలా హార్డ్ వర్క్ చేసే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి ట్రైలర్స్ అండ్ గ్లిమ్స్లోవి. అవన్నీ ఇంకో వీడియోలో చెప్తా. లేదంటే ట్రైలర్ వచ్చాక ఆ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సీ యూ దెన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.